ప్రైజ్ ద లార్డ్. ప్రభుతో ప్రతిదినం అనే యొక్క ఆడియో డివోషన్స్ ద్వారా మిమ్మల్ని కలుసుకున్నటకు నాకు చాలా సంతోషంగా ఉంది. ప్రియులారా, ప్రభు కృపను బట్టి బాగున్నారు కదూ. ఈరోజు అంశము విశ్వాసము. లేఖన భాగము హెబ్రీలకు రాసిన పత్రిక 11:1. విశ్వాసము నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును, అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునయున్నది. స్నేహితులారా, విశ్వాసము అంటే రెండు విషయాలకు సంబంధించినది. ఒకటి, దేని కొరకైతే ఆశతో ఎదురు చూస్తున్నామో దానిని ఒక దినాన చూస్తామనే నమ్మకము. రెండవది, కంటికి కనిపించినది ఒక దినాన ప్రత్యక్షమవుతుంది అనే నమ్మకం. అసలు విశ్వాసం అంటే ఏంటి? చీకటిలోనికి దూకడం కాదు, గాల్లో మేడలు కట్టడం కాదు. దేవుడు వెల్లడించాడు అని మనుషులు అనుకునే ప్రతిదాన్ని స్వీకరించదు. పరిశుద్ధ గ్రంథములో వెల్లడి అయిన సత్యాన్నే అది నమ్ముతుంది. నమ్మిక, విశ్వాసం ఒకటి కానే కాదు. నమ్మడం కంటే విశ్వసించడం అనేది లోతైన అనుభవం. నమ్మిక అనేది విశ్వాసములోనికి నడిపించాలి. బ్లాండిన్ అనే వ్యక్తి నయాగరా జలపాతం మీద తాడుపై నడిచే అనుభవం కలిగినవాడు. ఆయన నడుచుకుంటూ వస్తుంటే ప్రజలందరూ జేజేలు పలికేవారు. బ్లాండిన్ ఒకరోజు అంటున్నాడు, నేను తిరిగి అవతలకు వెళ్ళిపోగలనని నమ్ముతున్నారా అని అడిగాడు. అక్కడ ఉన్నవారంతా కూడా అవును అవును అన్నారు. నీవు వెళ్ళిపోగలవు అంటున్నారు. బ్లాండిన్ మరలా అంటున్నాడు, నా భుజాల మీద ఒకరిని ఉంచుకొని వెళ్ళిపోగలనని మీరు నమ్ముతున్నారా అని అంటే వెంటనే ప్రజలందరూ అవును మేము నమ్ముతున్నాం అన్నారు. అయితే మీలో ఒకరు వచ్చి నా భుజాల మీద కూర్చోండి అని అన్నాడు. వెంటనే అందరూ నిశ్శబ్దమైపోయారు. ఎవ్వరూ ముందులకి రావట్లేదట. కారణమేంటి? చూచిన దాన్నే నమ్మగలిగారు. అది వారి జీవితంలో జరుగుతుందని విశ్వసించలేకపోయారు అని అర్థం కదండి. విశ్వాసం అంటే పూర్తిగా ఆధారపడడం అని అర్థం. దేవుడు ఎర్ర సముద్రమును పాయలుగా చేశాడని నమ్ముతాము. కానీ మన జీవితంలో ఎదురుపడే ఎర్ర సముద్రం వంటి ఆటంకాలను దేవుడు చీల్చి దాని గుండా మన గమ్యానికి నడిపించగలడని విశ్వసించలేకపోతున్నాం. కారణం, సమస్యను చూసి భయపడుతున్నాం తప్ప ఆ సమస్యను పరిష్కరించగలిగే దేవుని పైన ఆధారపడలేకపోతున్నాం. ఆయన శక్తిని అర్థం చేసుకోలేకపోతున్నాం. అవిశ్వాసులుగా ఉంటూ ఆశీర్వాదాలను మనం పొందుకోలేకపోతున్నాం. స్నేహితులారా, ప్రతి పరిస్థితి యందు ఆయనపైనే పూర్తిగా ఆధారపడదాం. ఆశీర్వాదాలు అనుభవిద్దాం. అట్టి కృప దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్.